మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నయీం కేసు మళ్లీ తెరపైకొస్తోంది. గ్యాంగ్స్టర్ పేరు చెప్పి ఎవరెంత దోచుకున్నారు, ఎవరెవరు వాటాలు పంచుకున్నారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నయీం డైరీలో ఉన్న వీఐపీల పేర్లపైన ఆరా తీస్తున్నారు. 2016లో నయీంను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. నయీం ఇంట్లో దొరికిన నగదు, బంగారంపై పలు ఊహాగానాలొచ్చాయి. అతని ఆపరేషన్స్ ఉన్న డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకాలం ఆ డైరీ సీక్రెట్ గానే ఉంది. అందులోని వివరాలు బయటకు రాలేదు. నయీం కేసును తవ్వితే ఆ డీటెయిల్స్ అన్ని బయటకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలతో లింకులు బయటపడే ఛాన్స్ ఉంది. నయీం కేసును సీరియస్ గా తీసుకోవాలని ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలందాయి. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, నయీం కేసు మళ్లీ తెరపైకొస్తోంది. దీనికి గల కారణాలేంటి? రేఖ, 2016లో నయీం ఎన్కౌంటర్ షాద్నగర్లో జరిగింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకంగా నయీం కేసు దర్యాప్తుకు ఒక సిట్ను ఏర్పాటు చేశారు. ఐజీ నాగిరెడ్డిని ఆ సిట్టు చీఫ్గా చేశారు. నయీంకి సంబంధించి మొత్తం 197 కేసులు పోలీసులు నమోదు చేశారు. నయీం అనుచరులను 125 మందిని అప్పటిలోనే అరెస్ట్ చేశారు. కొంతమంది పైన పీడీ యాక్ట్ కూడా పెట్టారు. అయితే నయీంని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇక్కడ నార్సింగి అల్కాపురిలో ఉన్న ఆయన నివాసంలో భారీగా సోదాలు నిర్వహించారు. ఒక రోజంతా కూడా అక్కడ సోదాలు నిర్వహించారు. భారీ ఎత్తున బంగారం, నగదు దొరికిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా నయీం డైరీ ఒకటి కీలకంగా మారింది. అందులో నయీం డైరీలో తాను ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టింది, తదితర వివరాలతో పాటు ఎవరెవరికి ఎంత చెల్లింపులు ఇచ్చింది అనేది కూడా అందులో మొత్తాన్ని నమోదు చేశాడు. ఆ డైరీలో ఉన్న విషయాల ఆధారంగా గతంలో కొంతమంది పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ నయీంతో అత్యంత సన్నిహితంగా ఉన్న రాజకీయ నేతల ప్రమేయం పైన ఎటువంటి ప్రకటన కూడా పోలీసులు చేయలేదు. అయితే 197 కేసులు నమోదు చేసి 125 మందిని అరెస్ట్ చేసి మరికొంతమందిని ప్రశ్నించారు. నయీంతో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అత్యంత సన్నిహితంగా మెలిగారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో అటు శాసనమండలిలో నేతగా ఉన్న ఒక వ్యక్తి, శాసనమండలి పక్ష నేతగా ఉన్న వ్యక్తి అత్యంత సన్నిహితంగా నయీంతో ఉన్నాడు అనే ఆరోపణలు వచ్చాయి. అట్లనే భువనగిరి ప్రాంతానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్లో ఉన్న నేత ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగాడు. వీళ్ళందరితో కలిసి ఆ చుట్టుపక్కల పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. కొంతమందిని బెదిరించి ఆస్తులన్నింటినీ కూడా లాక్కున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపైన అటు విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా నయీం కేసుల విచారణలో 18 కేసుల్లో ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. ఒక్కొక్కటిగా అటు ఆ నయీం కేసుల విచారణ అయితే జరుగుతుంది. అయితే నయీం కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుందంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి గతంలో అటు కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. వీలైనంత త్వరగా దీన్ని ఆ కేసు దర్యాప్తును ముగించాలి. ఎందుకంటే నయీం బాధితులు అనేక మంది ఉన్నారు. నయీం కొన్ని వందల మందికి సంబంధించిన ప్లాట్లన్నింటిని కూడా కబ్జాలకు పాల్పడ్డాడు. వాళ్ళందరికీ కూడా సత్వరం న్యాయం జరగాలంటే ఈ కేసు విచారణ త్వరగా జరగాలంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కదో పట్టించింది. ఆ సిట్ను కూడా అటు ఆ సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఏంటి అని తెలియకుండానే సిట్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. గత కొంతకాలంగా అటు నయీం బాధితులు తీవ్ర ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఇంకా కూడా తమకు న్యాయం జరగలేదు. 2016లో ఆయన ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటికీ 8 ఏళ్ళుగా వస్తుంది. కానీ ఇంతవరకు ఆ బాధితులుగానే తాము మిగిలిపోయాం, ఎటువంటి న్యాయం కూడా జరగలేదంటూ వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. నిన్న అటు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. గత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నయీంకి అత్యంత సన్నిహితుడు, నయీంతో కలిసి దందాలు చేశారు. తాను నయీం కేసు విచారణను తిరిగి పునఃప్రారంభించాలంటూ తాను కోరనున్నట్టుగా ఆయన చెప్పారు. అయితే దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు కోర్టు విచారణలో కేసులు ఏ దశలో ఉన్నాయో పరిశీలించాలంటూ అటు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగే విధంగా కేసు దర్యాప్తును పూర్తిగా పారదర్శకంగా చేయాలంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే దీనిపైన అటు పోలీస్ అధికారులు ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నయీం కేసు దర్యాప్తు
తిరిగి ప్రారంభించనున్నారని తెలుస్తుంది. అట్లనే నయీంతో సన్నిహితంగా ఉండి గత ప్రభుత్వంలో ఎవరెవరైతే తప్పించుకున్నారో వాళ్ళను కూడా ఖచ్చితంగా అటు చట్ట ప్రకారం శిక్షించే అవకాశం అయితే చట్ట ప్రకారంగా శిక్షించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది రేఖ. పవన్, అయితే ఇంతకాలం కూడా నయీం డైరీ అనేది సీక్రెట్ గా ఉండడానికి గల కారణాలేంటి? ఒకవేళ ఆ డైరీలో ఉన్న విషయాలు బయటకు వస్తే మరికొంతమంది బీఆర్ఎస్ నేతల అరెస్టులు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా డైరీలో అనేక మంది రాజకీయ ప్రముఖుల పేర్లు ఉండడంతో పాటు నయీం ఎవరెవరికి డబ్బులు ఇచ్చాడు, అట్లనే ఎవరెవరితో కలిసి వ్యాపారాలు చేశారు, భూదందాలు చేశారు, ఇవన్నీ కూడా నయీం డైరీలోనే ఉంది. కాబట్టి అప్పట్లో ఉన్న ఆ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టిందన్న ఆరోపణలు ఉంటున్నాయి. అప్పట్లో సిట్ అధికారిగా పనిచేసిన నాగిరెడ్డి కావచ్చు, ఇతరులు ఎవరు కూడా ఈ వివరాలని ఎవరు కూడా వెల్లడించలేదు. గతంలో కొంతమంది కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా ఆ పిటిషన్లు ఆ విచారణకు నోచుకోలేదు. కేవలం అటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి వేసిన పిటిషన్ పైన దర్యాప్తు జరిపి కోర్టు వీలైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు ముగించాలంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ అటు ఆ గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు నయీం బాధితులందరూ తిరిగి ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తాము పైసా కూడబెట్టుకున్న ప్లాట్లన్నీ కూడా నయీం అతని ముఠా తన అనుచరులు కబ్జాలు చేశారు. కాబట్టి ఈ కేసు త్వరితగతిన విచారణ ముగించి తమకు న్యాయం చేయాలంటూ కోవడంతో ఈ కేసు పునర్విచారణ చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది రేఖ. పవన్, అయితే ప్రెసెంట్ ఈ నయీం డైరీ అనేది ఎక్కడుంది? ఈ డైరీకి సంబంధించిన కేసుకు సంబంధించి దర్యాప్తును ఎప్పటి నుంచి కొనసాగిస్తారు? అయితే ఎన్కౌంటర్ జరిగిన వెంటనే నయీం నివాసంలో అటు సోదాలు నిర్వహించారు, అటు భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు, బంగారం కూడా పెద్ద ఎత్తున దొరికిందనే ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో నయీంకి సంబంధించిన డైరీ కూడా వెలుగు చూసింది. ఆ డైరీని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆ నయీంతో కొంతమంది పోలీసు అధికారులు ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో గత ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకుంది, వాళ్ళని సస్పెండ్ చేయడం, తిరిగి సస్పెన్షన్ కూడా రివోక్ చేశారు. కానీ రాజకీయ నేతలపైన మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నయీం డైరీతో పాటు ఇతర డాక్యుమెంట్లన్నీ కూడా కోర్టు సమర్పించారు. కోర్టు పరిధిలోనే ఈ అంశం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం కనుక తిరిగి పునర్విచారించాలి, దానికి ఒక తేదీ నిర్ణయించుకున్నట్లయితే అవన్నీ కూడా తీసుకొని మరోసారి మొదటి నుంచి కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగానే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది రేఖ. పవన్, అయితే నయీం కేసులో సిట్ దర్యాప్తు జరిగింది, కానీ ఆ సిట్ దర్యాప్తు అనేది సరిగ్గా జరగలేదని బాధితులు అంటున్నారు. దీనికి గల కారణాలేంటి? ఎగ్జాక్ట్లీ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా నయీం సంబంధించి నయీం ఆగడాలకు అక్రమాలకు సంబంధించి 197 కేసులు నమోదు చేయడంతో పాటు 125 మంది నయీం అనుచరులు నయీం సన్నిహితులను అరెస్ట్ చేశారు. ఆయన భార్య, అక్క చెల్లెళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యులు అనేక మంది పైన కేసులు నమోదు చేశారు. 18 కేసులలో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారు. కానీ దర్యాప్తు తొక్కిపెట్టారు. బీఆర్ఎస్ నేతల ప్రమేయం వెలుగు చూస్తుంది. నయీంతో కలిసి బీఆర్ఎస్ నేతలు చేసిన భూదందాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నేపథ్యంలోనే దాన్ని తొక్కిపెట్టారని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే అటు సిట్ మాత్రం కేసుల దర్యాప్తు జరిపినంత వరకు జరిపింది. ఆ జరిపిన కేసు ఎక్కడ వరకు విచారణ జరిగిందో దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా కోర్టులకు సమర్పించారు. కొన్ని కేసులలో ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. అది అక్కడితోనే ఆగిపోయింది. అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం ఏంటి అనే దానిపైన ఇంతవరకు గత ప్రభుత్వం ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. దాన్ని ఆ కేసును పక్కదోవ పట్టించేసింది. కానీ ఇప్పుడు బాధితులు మాత్రం మాకు అన్యాయం జరిగింది, మాకు ఇన్ని సంవత్సరాలు గడిచినా మాకు న్యాయం జరగడం లేదు, కాబట్టి ఈ కేసును పునర్విచారణ చేపించాలి, మొదటి నుంచి కూడా విచారణ చేపించాలి. అటు నయీంతో అంటగాకిన పోలీసు అధికారులు ఎవరు, రాజకీయ నేతలు ఎవరు, మా భూములు లాక్కున్నది ఎవరు, ఇదంతా కూడా తిరిగి విచారణ చేపిస్తే అన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయి. వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందంటూ వాళ్ళు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే కేసుల వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్పట్లో సిట్ దర్యాప్తు తీరును కూడా ఉన్నతాధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. వీలైనంత త్వరగానే దీనిపైన ఒక దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వీలైతే మరొకసారి సిట్ని ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా కేసుల దర్యాప్తు విచారణ ముగించే దశగా అటు ప్రభుత్వం అడుగులు వేస్తుందనే భావించాల్సి ఉంటుంది రేఖ. పవన్, అదేవిధంగా నయీం ఎన్కౌంటర్ తర్వాత డైరీలో ప్రస్తావించిన ఆస్తులన్నింటినీ కూడా బీఆర్ఎస్ నేతలు కొల్లగొట్టారన్న విమర్శలున్నాయి. మరి దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అటు తీవ్రమైన ఒత్తిడి ఉండేది, అన్ని శాఖలపైన తీవ్రమైన ఒత్తిడి ఉండేది. నయీం ఎన్కౌంటర్
జరిగిన తర్వాత నయీం ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. భారీగా నగదు లభ్యమైంది. కొంతే రికార్డుల్లోకి ఎక్కించారన్న ఆరోపణలు అయితే గతంలో చేశారు. అయితే నయీంకి సంబంధించి, నయీం బినామీలకు సంబంధించి నయీం ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరెవరైతే నయీంకి బినామీలుగా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న భూములన్నింటినీ కూడా ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. వాటిని ఎవరు అమ్మడానికి, కొనడానికి లేకుండా చేసింది. ప్రస్తుతం నయీం కుటుంబ సభ్యులు తమవే ఆస్తులంటూ వాళ్ళు న్యాయస్థానాలలో అటు కొట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి దీనిపైన కోర్టులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాయని చూడాలి. కానీ నయీం వల్ల నష్టపోయిన వాళ్ళు మాత్రం మాకు న్యాయం చేయాలి, నయీం కబ్జా చేసిన తమ ఆస్తులను విడిపించాలంటూ వాళ్ళందరూ కోరుతూ ఉన్నారు. అట్లనే బీఆర్ఎస్ నేతలు ఎవరెవరైతే నయీంతో సన్నిహితంగా ఉన్నారో గతంలో మనం చూసాం. కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ కావచ్చు, కొందరికి సంబంధించిన నయీంతో ఉన్న సంబంధాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు పొక్కాయి బీఆర్ఎస్ నేతలకు సంబంధించి. దాంతో కేసు మెల్లమెల్లగా పక్కదారి పట్టించే ప్రయత్నం అయితే గత ప్రభుత్వం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు అటు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నయీం కేసు విచారణ కనుక జరిగితే బాధితులందరికీ న్యాయం జరుగుతుందన్న ఆశతో బాధితులు దీనిపైన పునర్విచారణ జరిపించాలంటూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. త్వరలోనే దీనిపైన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.